తనకి ఏమైందో తెలీదు, 2 రోజుల నుంచి అన్నం తినట్లేదు, చికెన్ కూడా తినట్లేదు అనమాట. ఇంకా నేనైతే మా వదినకైతే ఫోన్ చేస్తున్నాను గైస్. షాపీ నాకు అన్నం చిన్నబుద్ధి కాదులే షాపీ, నాకు కొంచెం బాగాలేదు, మాట వినట్లేదు ఫ్రెండ్స్. అయితే కొంచెం భయపడతాడు. ఇంత 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 పెద్దగా ఉందండి గైస్ కవర్. వెరైటీ మీ తెప్పించుకుంది కానీ ఫస్ట్ టేస్ట్ నేనే చేస్తున్నాను. పట్టుకున్న బాస్తు ఎక్కడిది అనుకుంటారు కదా, నా పెళ్లిలో ఇచ్చింది ఫ్రెండ్స్. సో గాయ్స్ అనుకి ఏమైందో తెలీదు, 2 రోజుల నుంచి అన్నం తినట్లేదు, చికెన్ కూడా తినట్లేదు అనమాట. ఇంకా హాస్టల్కి వెళ్ళి చూపిస్తేనేమో జ్వరం లేదని చెప్పారు. ఇంకా ఇంకా నేనైతే మా వదినకైతే ఫోన్ చేస్తున్నాను గైస్. ఐ మీన్ మా అన్నయ్య వాళ్ళ భార్య. హలో స్నూపీ వదినా, ఇగో అన్నయ్య 2 రోజుల నుంచి అన్నం తినట్లేదు వదినా, కొంచెం నువ్వన్నా చెప్పు. హలో చాపీ బోలను. స్నూపీ అన్నం ఇప్పుడు తింటాను బోల్ నన్నే. చాపీ నాకు అన్నం చిన్నబుద్ధి కాదులే షాపీ, నాకు కొంచెం బాగాలేదు చాపీ, నాకు జ్వరం తగిలింది కానీ జ్వరం చెక్ చేపిస్తే లేదని చెప్పారు డాక్టర్ గారు. మా అమ్మ పెరుగన్నం కలిపింది తినటానికి, పెరుగన్నం తిను తిను అని పెడుతున్నాను, నాకు తినబుద్ధి కాదు. చాపీ బాయ్ చాపీ. హలో వదినమ్మా, అన్నయ్యకి చెప్పు అన్నం తినమని. इतना नॉन बात करे ना, फोन बात करे ना, मम्मा खाता का బయట బయట. ఇంకా మమ్మీ అయితే పెరుగన్నం అయితే కలిపినారనమాట. హాయ్ ఫ్రెండ్स, जाएंगे हमें स्नोपी बुलाती है, स्नोपी के नहीं जाएंगे, बस बस जाएंगे, कोलड़ जाएंगे, कोलड़ बस आती है. तू कहीं पहुंच जाड़ा, वैसा नहीं खिलाते खाना ऐसा दान अंदर को. फौजी तू बच्चा की अम्मा, अम्मी बच्चा की अम्मा फौजी. నాకు మాట వినట్లేదు ఫ్రెండ్స్. అయితే కొంచెం భయపడతాడు. నేనైతే ఇంకా కొంచెం గారాబం చేస్తానుగా, అస్సలు భయపడట్లేదు. మనం ఏంటంటే లోపలికి పెట్టేస్తే అన్నం గొంతులోకి వెళ్ళిపోద్ది అనమాట. మమ్మీ ఏంటంటే సునీతంగా మంచిగా పెడుతుంది. ఐ మీన్ పిల్లలకి సున్నితం ఫ్రెండ్స్ గబగా పెట్టేసి వాడి గొంతులో అదే అంటారుగా అది పొరపోయింది. నాకు తెలుగు రావట్లేదు. ఆటో ఆటో బస్సే ఆటో ఊరు వెళ్తున్నావు రండి, మేము కూడా ఎక్కి వస్తాము. చూడండి అస్సలు తినట్లేదు, బలవంతం చేస్తున్నాడు అన్నం తినడానికి. ఇంకా పొద్దు నుంచి జ్వరం ఉందేమని మా పాప హాస్పిటల్ తీసుకెళ్ళమంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వచ్చింది. గోమర్స్ ఉన్నాయి, ఇంజక్షన్ చేపించాము. జ్వరం ఉందని అది కూడా టెస్ట్ చేపిస్తే జ్వరం లేదని డాక్టర్ గారు చెప్పారంట. మరి ఎందుకు తినట్లేదో తెలియదు ఫ్రెండ్. నా పొద్దున్న కదా ఇంకా స్నోఫీ కోసమే ఐ థింక్. నాకు స్నోఫీ ఒక్కటే అనమాట జగేపెట్ క్యూన్ दिखवानु तेरे पर चाड़ा के हम बोलते हैं कि मम्मा लोग కై గురువానా. చూడండి ఫ్రెండ్స్, స్నోపీ పేరు చెప్తుంటే ఏడుస్తా ఉన్నాడు. అదే జైంగే, స్నోపీ కనే జైంగే. మీరు కూడా ఇట్లా పెట్స్ ని కూర్చోవడం చూడండి ఎలా కూర్చున్నాడు. వాళ్ళకి కూడా ఇట్లా కనెక్షన్ లవర్స్ ఉన్నారా? కామెంట్ చేయండి. అనుకి ఒకటే లవర్, లవర్ పేరు స్నోపీ. దిగిండు, అస్సలు ఇష్టం లేదు వాడికి అన్నం తింటాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా పప్పు అయితే ఇంకా ఉడికిపోయింది. ఇంకా పప్పు గుత్తితో అయితే ఇలా తిప్పుతున్నాను. చూడండి ఏమంటారు మాలో అయితే దాల్ ఘోడ్తీము అంటారు, మరి మీలో ఏమంటారు అంత ఐడియా లేదు. నాకు తెలుగు అంత ఇదిగా రాదు కదా, అర్థం చేసుకోండి. ఇంకా తాలింపు వేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్. ఏంటి గ్లాస్ అను ప్లేట్ పట్టుకొని నుంచి కూర్చుంది అనుకుంటున్నారా? ఇంకా మమ్మీ అయితే మధ్యాహ్నం అయితే డాడీని బాదం పాలు తెమ్మని అయితే అడిగారనమాట. ఇంకా డాడీ అయితే తెచ్చినారు. మమ్మీ అయితే చల్లగుంటే బాగుంటుంది కదా, చల్లగానే ఉంది, ఇంకా చల్లగుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినారు. ఇంకా టైం ఇప్పుడైతే సర్వ్ చేసుకొని తాగుదాం. ఇంత పెద్దగా ఉందండి గాయస్ కవర్, వెరైటీగా. మిక్సింగ్ బాదం పాలు, మిక్సింగ్ ఏందో అంటారు కదా ఫ్రెండ్స్. మమ్మీకి మిక్సింగ్ బాదం పాలు ఇష్టం, నార్మల్ దానికన్నా కూడా. మీకేది ఇష్టం కామెంట్ చేయండి. మిక్సింగ్ ఇష్టమా, నార్మల్ బాదం పాలు ఇష్టమా? ఇంకా బాదం పాలు తాగుదాం ఇప్పుడు. ఫలుడా బాదం పాలు ఇంకా బాగుంటుంది ఫలుడాలో అయితే. గడ్డ కట్టింది ఫ్రెండ్. ఇంకా చాలండి, ఎక్కువ అయితే కింద పడిపోయింది.
ఇది వేరే గ్లాస్లో వేసుకుందాం. ప్రస్తుతానికైతే మన బాదం పాల్. సో గాయ్స్ చూసారు కదా బాదం పాల్ మమ్మీ తెప్పించుకుంది, కానీ ఫస్ట్ టేస్ట్ నేనే చేస్తున్నాను. చెప్పేదేముందిలేండి, బాదం పాలు అంటే అందరికి ఇష్టం, టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే బాదం పాలు తెచ్చింది, వీడియో తీసినాను, డాడీ తెచ్చింది. ఓకే గాయస్, అదే ఇది ఫ్రిడ్జ్లో ఉంచి గడ్డగా తాగితే బాగుంటుంది. గడ్డ పెట్టి తాగుతాయి. గడ్డ కట్టిన తర్వాత ఇగోండి, ఇంకా నేను కూడా ఒక గ్లాస్లో వేసుకున్నాను చూడండి, గడ్డ ఉంది. ఇంకా మమ్మీకి అయితే ఆ గ్లాస్ ఇచ్చేసిన. చెల్లి కోసం అయితే ఫ్రెండ్ బలం వచ్చింది, బాదంది కదా ఇది. కానీ అందులో కొన్ని బయట కెమికల్స్ కూడా కలుస్తాయి గాయస్, ఇంట్లో చేసుకోండి. ఒకసారి తాగాలి, మరి బయటే తాగకూడదు. ఎక్కువ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను జ్యూస్ ఐటమ్స్. మీరు చూస్తూనే ఉన్నారు కదా వీడియోస్లో. కొంచెం హెల్త్ బాగాలేక క్యారెట్స్ బీట్స్ ఇంట్లో అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఏడుస్తూ ఉన్నాయి. నాకు ఎప్పుడు తీస్తావు నువ్వు జ్యూస్, ఎప్పుడు చేసుకుని నన్ను తాగుతావు అనేది ఎదురు చూస్తున్నాయి. రేపైతే ఇంకా అది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. పప్పు అయితే తాలింపు వేయాలి, తాగిన తర్వాత వేద్దాంలే అని ఇంకా పొయ్యి మీద అన్నం అయితే ఇంకా దమ్ముకి ఇచ్చాను. బ్లాక్ కంటిన్యూ చూస్తూ ఉండండి. పప్పు అయితే తాలింపు వేసాను ఫ్రెండ్. ఇక్కడైతే వైట్ రైస్ చేశాను. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా, ఆ పాప కూడా అన్నం తిని ఇంకా ఇంటికి వెళ్ళిపోయింది. 7:30కి వెళ్ళిద్దంట ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తింటారు. మా పాపని ఇంకా ఆ పాప. ఇంకా దీంట్లో అయితే గిన్నెల పప్పు తీస్తాను. సో ఇంకా ఇది పప్పు ముద్దు కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పట్టుకున్న బాక్స్ ఎక్కడిది అనుకుంటారు కదా, నా పెళ్ళిలో వచ్చింది ఫ్రెండ్స్. తొట్ట కూడా పోయింది. కొన్ని సామాన్లు అయితే తీసేది, ఇంకా కొన్ని తీసే ఉన్నాయి. ఇంకా ఈరోజు సెట్ తినండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా కనబడుతుంది, బాగా కనబడుతుంది. Like, share, comment, subscribe to RT Lovers Vlogs. Bye bye.